ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత కేంద్ర మంత్రి పదవి పొందిన చిరంజీవి తన పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నుండి వైదొలిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నారు. దీంతో ఆయన సోదరుడు నాగబాబు జనసేనలో చేరి నరసాపురం లోక్సభ స్థానం నుండి పోటీ చేసి పవన్ కు తోడుగా నిలుస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి కూడా ఎన్నికల ప్రచారంలో దిగి జనసేనకు అండగా నిలుస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ప్రచారంలో పాల్గొనలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ జరగడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉండటంతో చిరంజీవికి జనసేన కోసం చిరంజీవి ప్రచారం చేసే అవకాశాలు కనిపించడం లేదు. కానీ ఆయన తన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాన్ని నిర్వహించనున్నారు. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరపున ప్రచారాన్ని నిర్వహించాలని చిరు నిర్ణయించారు. ఈ విషయాన్ని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు చిరంజీవికి కొండా విశ్వేశ్వరరెడ్డి బంధువు కావడంతో ఆయన ప్రచారం చేస్తారని అంటున్నారు. అలాగే తన కోడలు ఉపాసనకు విశ్వేశ్వరరెడ్డి స్వయానా చిన్నాన్న అవుతారు. కాగా కొంతకాలం నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి చేవేళ్లలో ఏం మాట్లాడతారనేది ఒకవైపు రాజకీయ వర్గాల్లో, మరోవైపు మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.